ఓ పిల్ల, రోహిత్ శర్మ రిటైర్ అయినాక అతని ప్లేస్ ని ఎవరు రిప్లేస్ చేస్తారన్న దాని మీద మస్తు చర్చలు జరిగినాయి కదా. మరి అతను రిప్లేస్ చేసే ప్లేయర్ వస్తాడంటావా? వస్తాడా అన్న ప్రశ్నని ఇంకా తీసే పిల్లగా, ఇప్పటి నుండి వచ్చేసాడనాలి. ఎందుకంటే రోహిత్ శర్మని ఇంతమంది ఇష్టపడడానికి అతను ఆడే షాట్స్ లేక అతను చేసిన రికార్డ్సో కాదు పిల్లగా, ఇంకా మాట్లాడితే అతను చేసే కెప్టెన్సీయో కాదు పిల్లగా. మన హిట్ మ్యాన్ ని ఇంతమంది ఇష్టపడడానికి కారణం అతని సెల్ఫ్లెస్నెస్. మరి అలాంటి రోహిత్ శర్మని ఇంకో శర్మ అదే సెల్ఫ్లెస్నెస్ తో ఆడుతూ టాప్ ఆర్డర్ లో దుమ్ము లేపుతున్నాడు. మన రోహిత్ శర్మని గుర్తు చేస్తున్నాడు మన వెరీ ఓన్ అభిషేక్ శర్మ. అవునే పిల్ల, రోహిత్ శర్మ ఆడే ఇన్నింగ్స్ లో స్కోర్స్ ఎవ్వరు చూడరు, అతను ఆడే షాట్స్ కూడా ఎవ్వరు చూడరు. కానీ రోహిత్ శర్మ ఆడే సెల్ఫ్లెస్ క్రికెట్ ని అందరు చూస్తారు. ఆ రోహిత్ శర్మ ఆడినప్పుడు ఫ్యాన్స్ కళ్ళల్లో హ్యాపీనెస్, డ్రెస్సింగ్ రూమ్ లో వేరే ప్లేయర్స్ గుండెల్లో నమ్మకం. ఇప్పుడు అభిషేక్ శర్మ ఆట చూస్తుంటే కూడా గవే గుర్తొస్తున్నాయి పిల్ల. రోహిత్ శర్మకి ఎగ్జాక్ట్ రీప్లేస్మెంట్ మన అభిషేక్ శర్మ ఆడడంలో ఎలాంటి ఇబ్బంది అక్కర్లేదు. ఎందుకంటే రోహిత్ శర్మ తన ఇనిషియల్ డేస్ లో బౌలింగ్ వేసేవాడు అండ్ బ్యాట్ తో దుమ్ము లేపేవాడు. ఇప్పుడు అభిషేక్ శర్మ కూడా సేమ్ అలాగే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ వేస్తాడు, అలాగే దుమ్ము లేపే బ్యాటింగ్ చేస్తాడు. ఇంకొకటి ఏంటంటే రోహిత్ శర్మ ఏ ఏజ్ లో అయితే డెబ్యూ చేసిండో అదే ఏజ్ లో అభిషేక్ శర్మ కూడా డెబ్యూ చేసిండు. ఇవన్నీ పక్కకు పెడితే అభిషేక్ శర్మ ఒక టీమ్ మ్యాన్ అనిపించుకున్నాడు. అతను ఆడిన జస్ట్ సెకండ్ T20 మ్యాచ్ లోనే జింబాబ్వే మీద 100 కొట్టిండు. అది కూడా ఏదో 60 or 70 బాల్స్ లోనో కాదు, కేవలం 47 బాల్స్ లోనే 100 కొట్టిండు. అందులో 7 4s అండ్ 8 6s ఉన్నాయి. తన ఇన్నింగ్స్ ని 6 తో స్టార్ట్ చేసిండు, తన 50ని 6 తోనే పూర్తి చేసుకున్నాడు, తన 100 కూడా 6 తోనే పూర్తి చేసుకున్నాడు. తన అందరిలాగా మెల్లగా ఆడుతూ 100 కొట్టాలి. ఫస్ట్ 50 33 బాల్స్ లో కొడితే నెక్స్ట్ 50 కేవలం 13 బాల్స్ లోనే కొట్టేసిండు. భయపడకుండా సేమ్ హిట్ మ్యాన్ లాగానే సెల్ఫ్లెస్ గా టీం కోసం ఆడిండు, సెంచరీ కొట్టిండు. ఇక్కడ ఒక కోఇన్సిడెన్స్ ఏంటంటే రోహిత్ శర్మ కూడా తన ఫస్ట్ 100 జింబాబ్వే మీదనే కొట్టిండు, అది కూడా 6 తోనే కొట్టిండు. ఇప్పుడు అభిషేక్ శర్మ కూడా జింబాబ్వే మీదనే 6 తో తన 100 పూర్తి చేసుకున్నాడు. రోహిత్ శర్మ టీమిండియాకి వరల్డ్ కప్ ఇచ్చి రిటైర్ అయ్యిండు. వరల్డ్ కప్ తర్వాత అభిషేక్ శర్మ హిట్ మ్యాన్ ప్లేస్ లో ఆడిండు, హిట్ మ్యాన్ గుర్తు చేసిండు. రోహిత్ శర్మ ఎలాగైతే T20s లో తన ప్లేస్ ని ఫిక్స్డ్ గా ఉంచుకున్నాడో ఇప్పుడు అభిషేక్ శర్మ కూడా తన ప్లేస్ ని T20s లో ఫిక్స్ చేసుకుంటున్నాడు. హెవీ బ్యాటింగ్, మాన్స్టర్ 6s, డేంజరస్ షాట్స్ ఆడుతూ స్పిన్ బౌలింగ్ కూడా వేస్తాడు. ఒక T20 ప్లేయర్ కి ఇంతకన్నా ఎక్కువ స్కిల్స్ అక్కర్లేదు. ఇక్కడ అభిషేక్ శర్మ గ్రేట్నెస్ ఏంటంటే రుతురాజ్ గైక్వాడ్ పోస్ట్ మ్యాచ్ లో పిచ్ చాలా కష్టంగా ఉంది అన్నాడు. అతను 77 కొట్టినా గానీ సెటిల్ అవ్వలేకపోయాడు. కానీ ఇంకోవైపు అభిషేక్ శర్మ అయితే బఠానీలు తిన్నాడు 6s కొడుతున్నాడు. దానికి మెయిన్ కారణమైతే అతని ఇంటెంటే. అభిషేక్ శర్మ టీంలో ఉండడానికి మెయిన్ కారణమైతే అతని గురువు యువరాజ్ సింగ్. ఆల్రెడీ ఇండియాకి ఎన్నో ట్రోఫీస్ ఇచ్చిండు, బిగ్ 6s కొడతాడు, స్పిన్ వేస్తాడు, టీమిండియాకి గ్రేట్ ఆల్రౌండర్. అట్లాంటి గ్రేట్ ప్లేయర్తో ట్రైన్ అంటే అభిషేక్ శర్మ గురించి ఇంకెక్కువ మాట్లాడుకోనక్కర్లేదు. అయితే ఈ జింబాబ్వే సిరీస్ కన్నా ముందు యువరాజ్ సింగ్ అభిషేక్ శర్మని ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ అని అన్నాడు. ఫ్యూచర్లో గ్రేట్ ప్లేయర్ అయ్యే క్యాలిబర్ ఉంది అన్నాడు. అభిషేక్ శర్మ తన గురు నమ్మకాన్ని ఒమ్ము చేయలేదు. T20s లో అతి తక్కువ మంది చేసిన రికార్డ్ సొంతం చేసుకున్నాడు, 100 కొట్టిండు. అభిషేక్ శర్మకి హిట్ మ్యాన్ ని రీప్లేస్ చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, హిట్ మ్యాన్ లాగా ఎప్పుడైనా గేమ్ ని మలుపు తిప్పగలడు. సెకండ్ది, లాంగ్ ఇన్నింగ్స్ ఆడగలడు. థర్డ్ది, సెల్ఫ్లెస్ గా టీం కోసం ఆడుతున్నాడు. రోహిత్ శర్మకి అభిషేక్ శర్మకి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. ఇద్దరి సర్నేమ్ శర్మనే. ఇద్దరు మ్యాచ్ స్టార్టింగ్ లో అవుట్ అవ్వకుంటే అపోజిషన్ కి చుక్కలు చూపిస్తారు. ఇవన్నీ హిట్ మ్యాన్ దగ్గర కూడా ఉన్నాయి. సో అభిషేక్ శర్మ హిట్ మ్యాన్ రీప్లేస్మెంట్ అని నేనే కాదు ఎవరైనా అనాల్సిందే. మీరు చెప్పండి, అభిషేక్ శర్మ రోహిత్ శర్మకి ఎగ్జాక్ట్ రీప్లేస్మెంట్ అవుతాడా? మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.